పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే సో ముందుగా ఈనాడు చూసుకుందాం. పిన్నెల్లి పరార్. సో ఈవీఎం ధ్వంసం కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. హైదరాబాద్ సమీపంలోని రాజుద్రం వద్ద కారు గుర్తింపు. ఏపీ పోలీసుల అదుపులో గన్మ్యాన్, డ్రైవర్. సినీ పకీలు తప్పించుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్లినట్టు ప్రచారం. సో పిన్నెల్లిపై 10 సెక్షన్లతో కేసులు, 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈవీఎం ధ్వంసం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్న ఈసీ. సో తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. సో ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే ఓట్ల లెక్కింపు వరకు ఉండలేం, మెడికల్ లీవ్ ఇప్పించండి అంటూ కూడా ఆర్వోల మొర మనం ఇక్కడ చూసుకోవచ్చు. వైసీపీ అభ్యర్థుల బెదిరింపులు భరించలేకపోతున్నాం, ఎన్నికల సంఘానికి ఆర్వోల మొర. రాయలసీమ జిల్లాల నుంచి సుమారు 15 మంది వినతులు. ఇది దేశంలోనే అసాధారణ పరిస్థితి. సో ఇదే పిన్నెల్లికి సంబంధించి మరిన్ని అప్డేట్ ఇక్కడ చూసుకుంటే జాగ్రత్త, మహిళను బెదిరిస్తూ దూషణాలకు దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టి ఎమ్మెల్యేను అడ్డుకోవడమే ఆమె తప్ప. సో కర్రలు రాడ్లతో పాల్వాయి గేట్ గ్రామస్తులపై పిన్నెల్లి అనుచరుల దారి. పోలీసుల పోలింగ్ రోజున ఎమ్మెల్యే సాగించిన అరాచకాలెన్నో బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగ్లు. సో ఇక గోదావరి ఆనకట్టకు సంబంధించిన వార్త చూసుకుంటే బలహీనంగా కరకట్టలు, భయంగా బతుకులు. వరద రోజుల్లో గోదావరి తీరాన కష్టాలు తప్పవా? 37 చోట్ల దెబ్బతిన్న కరకట్టలు 3 ఏళ్లుగా ఒక్క పైసా ఇవ్వని సర్కార్. నిపుణుల నివేదిక బట్ట దాఖలు. సో ఇది ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండలం సుందరపల్లి గ్రామం వద్ద ఉన్న కరకట్ట ఏదైతే ఉందో దెబ్బతిన్న కరకట్ట, దానికి సంబంధించిన ఒక అప్డేట్ అని కూడా చూసుకోవచ్చు. సో ఇక ఏబిఎన్ లో చూసుకుంటే ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మనం పిన్నెల్లికి సంబంధించిన వార్తని చూసుకోవచ్చు. పిన్నెల్లి పరార్, ఈవీఎం ధ్వంసం కేసుతో పాలయానం. సో దేశం దాటారా, ఇక్కడే ఉన్నారా? ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట. తెలంగాణలో మఖం వేసినట్టు సమాచారం. సంగారెడ్డిలో అరెస్ట్ చేసినట్లు వార్తలు. పాలమూరులోని ఓ పత్తి మిల్లులో బస. పోలీసు వెళ్లడానికి ముందే షెల్టర్ ఖాళీ. పిన్నెల్లి వాహనం సీజ్, డ్రైవర్ అదుపులోకి. సో లుకౌట్ జారీ చేసిన ఎయిర్పోర్ట్లన్నీ అలర్ట్. సో పరారికి ఐపీఎస్ సాయం. తాడేపల్లి ఆదేశాలతో రంగంలోకి. పోలీసుల కదలికపై సమాచారం. మరో సీనియర్ ఐపీఎస్ కూడా సహకారం. సో టీవీ ఛానల్ ప్రతినిధి పైన కూడా ప్రచారం సాగుతుంది. సో గుర్తు తెలియని పిన్నెల్లి బూత్ లోకి చొరబడి ఈవీఎంలు బద్దలు. లేచి నిలబడి దండం పెట్టిన పిఏ. సో ఎమ్మెల్యే పేరు లేకుండానే ఫిర్యాదు. గుర్తు తెలియని నిందితులపై కేసు. సిట్ విచారణతో కదిలిన డొంక. సిఇఓ ఆఫీస్ నుంచి సీసీటీవీ ఫుటేజ్. ఆ తర్వాత కేసులో A1 గా పిన్నెల్లి. వెబ్ కాస్టింగ్ పేరిట వెబ్ కాస్టింగ్ పెట్టి ప్రయోజనాలు ఏమిటి? మాచర్లలో వైఫల్యాల పరంపర. సో ఇక పిన్నెల్లి అరెస్ట్ పై ఏదైతే ఈసీ కామెంట్ ఉందో దానికి సంబంధించిన వార్త కూడా చూసుకున్నాం. పిన్నెల్లికి 7 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇందాక ప్రధానంగా మనం చూసుకున్నాం. సో వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయండి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇది ఈసీ ఆదేశం. ఈవీఎం ధ్వంసం ఘటనపై తీవ్ర ఆగ్రహం. ఎక్స్ లో లోకేష్ చేసిన పోస్టుపై స్పందన. త్వరలో ఎమ్మెల్యే ఇతర నిందితులను అరెస్ట్ చేస్తామని ఈసీకి డీజీపీ నివేదిక. 4 బృందాల ఏర్పాటు చేసినట్టు వెల్లడి. సో ఎమ్మెల్యేనే అడ్డుకునేంత మగాడివా, ఎలా బతుకుంటావో చూస్తా, నన్ను ఇప్పటికీ బెదిరిస్తున్నారు, తీవ్రంగా కొట్టారు. భయపడిపోయి పొలాల్లో తలదాచుకున్న పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉంది అంటూ కూడా బాధితుడు శేషగిరిరావు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. సో వైసీపీ అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోలేం, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సెలవుల కోసం రిటర్నింగ్ అధికారుల మొర. సో ఇక ఓటింగ్ సంబంధించిన హద్దులు దాటొద్దు, ప్రచారం శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపైనర్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. సో కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు. మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం. ముస్లిం లీగ్ శక్తి వంటి పదాలు వాడకంపై అభ్యంతరం. రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని సూచన. సో ఏపీకి అష్ట కష్టాలు, రాష్ట్రానికి శాపంగా 8 నిబంధనలు. విభజన చట్టంలోని నిబంధనలతో కుదేలు, వాటిని సవరిస్తే ఆర్థికంగా వెసులుబాటు. అప్పులన్నీ జనాభా ప్రతిపాదికన విభజన, ఆస్తులు మాత్రం భౌగోళికంగా అప్పగింత. సో 1000 కోట్ల భారంతో గాడి తప్పిన రాష్ట్రం. ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ కేంద్రానికి అనేక సార్లు చంద్రబాబు లేఖలు. సో ఒక నిబంధనను సవరించని కేంద్రం. సో ఇక సాక్షిలో కూడా ప్రధానంగా పిన్నెల్లి అరెస్ట్ ఏదైతే ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వార్త ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. సో గేటులో గూండాగిరి. పాల్వాయి గేట్లో ఓటర్లను బెదిరించిన పచ్చముఠాల రిగ్గింగ్. సో వైసీపీ ఏజెంట్లను చితకబాది బూత్ల నుంచి ఈడ్చివేత. సో ఇక దీనికి సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపై పోలింగ్ బూత్ లో దౌర్జన్యం. పార్టీ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి.
రిగ్గింగ్ ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు. వెబ్ కాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాసీనత. సో పల్నాడులో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం. అవసరమైన మేరకు ఎడిటింగ్. వారం తర్వాత తాపిగా విదేశాల్లో ఉన్న లోకేష్ ఎక్స్ ఖాతా నుంచి విడుదల. భద్రంగా ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు. రిగ్గింగ్ ఏజెంట్లపై దాడులు. ఓటర్ని బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసులు నమోదు పట్ల సర్వత్రా విస్మయం. సో ఆ వీడియో ఫేకా ఒరిజినల్? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో నిజమైతే రిలీజ్ చేయాల్సింది ఎవరు? ఈసీను అధికారులు విడుదల చేయాలి. అది లోకేష్ ఎక్స్ ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చింది అంటూ మంత్రి అంబటి అయితే ప్రశ్నించారు. సో ఇదే ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన మరిన్ని అప్డేట్. రిగ్గింగ్ వదిలేసి అడ్డుకుంటే కేసులా అంటూ కూడా ఇక మనం ఒక అప్డేట్ చూసుకోవచ్చు. పాల్వాయి గేట్ లో యథేచ్ఛగా టీడీపీ రిగ్గింగ్. మా ఏజెంట్లను బయటకు లాగి దాడి చేశారు. రిగ్గింగ్ ను అడ్డుకొని ప్రతిఘటించిన పిన్నెలపై కేసులా. సో గురజాడ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. సో ఇక్కడ చూసుకుంటే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పూలింగ్ బూత్ 202 వద్ద వైసీపీ ఏజెంట్లను బయటకు లాగుతున్న టీడీపీ నేతలు. సో వైసీపీ ఓటర్లను నిలువరుస్తున్న పోలీసులు పచ్చమూకలు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల మూకుమ్మడి దాడి. టీడీపీ నేతల దాడి అనంతరం గాయాలను ఎమ్మెల్యే పిన్నెలకి చూపిస్తున్న స్థానికులు. సో ఇది పిన్నెలి అరెస్ట్ కి సంబంధించిన ఒక ఏదైతే వార్త ఉందో దానికి సంబంధించింది. సో ఇక్కడ చూసుకుంటే ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం. సో ఏపీకి సంబంధించిన వార్త అని కూడా చెప్పొచ్చు. 3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాల పంపిణీకి రెడీ. మండల స్టాక్ పాయింట్లకు తరలింపు. 8వ తరగతి విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ పై పుస్తకం. జూన్ 8కి అన్ని స్కూళ్లకు పుస్తకాలు. 1.8 కోట్లు సెమిస్టర్ 2 పుస్తకాలు జూలైలో పంపిణీ. సో ఇక బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ ఏదైతే ఉందో, సో మనకి ఇప్పటి వరకు వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ప్రముఖులు అలాగే సినీ నటులు మాత్రమే అందులో పాల్గొన్నారు అని కూడా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు కూడా పాల్గొన్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీలో డ్రగ్స్ విక్రయించిన 5 ప్రధాన నిందితుల ఫోటోలు వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. సో వీరిలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువ నేత ఉన్నారు అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఓటెత్తిన చైతన్యం. గడిచిన 4 దశల్లో 2019 కన్నా అత్యధికంగా పోలైన ఓట్లు. అత్యధిక ఓటింగ్ రాష్ట్రాల్లో ఏపీకి 4వ స్థానం. తొలి 3 స్థానాల్లో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. గత ఎన్నికల కన్నా 19.5 లక్షలకు పెరిగిన ఓటింగ్. సో ఏపీలో గతం కంటే ఎక్కువగా ఓటేసిన 8.4 లక్షల మంది మహిళలు. సో 4 దశల పోలింగ్ సరళిపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ సంస్థల పేర్లు మారుతున్నాయి. సో టీఎస్ నుంచి టీజీగా మార్పులు. కొత్త విద్యుత్ సంస్థల బోర్డులు ఏర్పాటు. టీజీఎస్పీడీసీఎల్. సో టీజీ జోన్కో, టీజీ ట్రాన్స్ జోన్కోగా మార్పు. టీఎస్ ఆర్టీసీ నుండి టీజీఎస్ ఆర్టీసీగా చేంజ్. సో కొత్త లోగో విడుదల చేసిన అధికారులు. సో సన్నలపై బీజేపీ బీఆర్ఎస్ యూటర్న్స్. సో రాష్ట్రంలో ఏదైతే సన్న బియ్యం, దొడ్డు బియ్యం అని ఒక తేడా ఉందో దానికి సంబంధించిన బీజేపీ బీఆర్ఎస్ యూటర్న్ అని కూడా ఇక్కడ వార్త చూసుకోవచ్చు. నాడు ఉప్పుడు బియ్యం తీసుకోబోమన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ సన్నాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. అసలు దొడ్డు వడ్లనే వేగెద్దన గత బీఆర్ఎస్ సర్కార్. సన్న వడ్లకు 100 బోనస్ ప్రకటించి మొండి చేయి. ఇప్పుడు బోనస్ తో సన్నాలను ప్రోత్సహిస్తుంటే కాంగ్రెస్ పై విమర్శలు అంటూ కూడా వార్త చూసుకోవచ్చు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన కుంగుబాటి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త. కుంగిన పిల్లర్ల కింద భారీ గ్యాప్. మేడిగడ్డలోని 7వ బ్లాక్ లో పెద్ద రంధ్రం గుర్తించిన అధికారులు. దాని వల్లే 2 గేట్లను ఎత్తలేని పరిస్థితి. పూడ్చకపోతే పక్క బ్లాక్ల పైన ప్రభావం పడే ఛాన్స్. ఏదేమైనా ఎన్డీఏ కమిటీ సిఫారసుల మేరకే ముందుకెళ్లాలని నిర్ణయం. సో 3 బ్యారేజ్లను పరిశీలించిన సిడబ్ల్యూసి ఎక్స్పర్ట్స్. స్పెషల్ టెక్నికల్ కమిటీ ఏర్పాటుపై అధికారులు కసరత్తు. సో తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర గీతం చిహ్నం రెడీ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం. జూన్ 2న గీతంతో పాటు విగ్రహం, చిహ్నం నమూనాలు ఆవిష్కరణ. సో తిరుమలలో రేవంత్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబ దర్శనానికి సంబంధించిన వార్త. ఏపీలో ఏర్పడే సర్కార్తో సద్బంధాలు కోరుకుంటున్నామని కూడా దర్శనం అనంతరం మీడియాతో రేవంత్ మాట్లాడారు. సో తిరుమలలో కాటేజీల నిర్మాణానికి సహకరిస్తాం. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారు. సో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ఇవి. సో ఒక ఏసీపీ అధికారి ఉమామహేశ్వరరావు కేసుకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ చూసుకుంటే, ఉమామహేశ్వరరావు ల్యాప్టాప్ లో అవినీతి గుట్టు.
బినామీల పేర్ల మీద భారీగా కూడబెట్టిన ఏసీపీ, డైరీలో పలువురు పోలీసు అధికారుల పేర్లు, ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన జడ్జ్. సో ఇకపై చెంచల్ కూడా జైలుకు తరలించినట్టు కూడా మనం ఇక్కడ సమాచారం తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందో ప్రస్తుతం గత కొన్ని రోజుల నుండి హోటల్స్ పై అయితే దాడులు నిర్వహిస్తుంది. సో 40 హోటళ్లపై కేసులు. హైదరాబాద్ లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ వింగ్ దాడులు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి తనిఖీలు. గత నెల 16 నుంచి 90 చోట్ల రైడ్స్. సో ఇక్కడ కూడా పిన్నెల్లి అరెస్ట్ కి సంబంధించిన వార్తే. పిన్నెల్ని అరెస్ట్ చేయడం, ఈవీఎం ధ్వంసం ఘటనపై ఏపీ పోలీసులకు ఈసీ ఆదేశం, ఎమ్మెల్యేపై లుకౌట్ నోటీసులు జారీ. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే స్మార్ట్ రేషన్ కార్డు బార్ కోడ్ తో కొత్తగా జారీ చేసేందుకు సర్కార్ ప్లాన్. టీఎస్ స్థానంలో టీజీగా మార్పు, సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలా డిజైన్, ఈసీ యాక్సెసింగ్ చేసేలా రూపకల్పన, ఎన్నికల కోడ్ ముగిశాక జారీ చేసేలా ప్రణాళిక, కొత్త దరఖాస్తుల అప్రూవల్ పై సందిగ్ధత. సో ఆరోగ్యశ్రీకి స్పెషల్ కార్డులు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఒక అప్డేట్ చూసుకుంటే బట్టీకి ప్రయారిటీ, ఒడిశా పంజాబ్ కు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు, పలు రాష్ట్రాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం. సో సీఎం రేవంత్ తరహాలోనే ప్రాధాన్యం, కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ. పార్టీలో సర్కార్లో ఆయనది కీ రోల్. విక్రమార్కకు దగ్గరయ్యేందుకు పలువురు ప్రయత్నాలు. సో ఇక్కడ కూడా ఏసీపీ ఉమా మహేశ్వరరావుకి సంబంధించిన వార్తే. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు అని కూడా వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో 5 లక్షల ఓబీసీ సర్టిఫికేట్ల రద్దు, 2010 తర్వాత జారీ చేసినవి మొత్తం. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు, 1993 చట్టం ప్రకారం కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయండి. సో అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు. ఇక్కడ కూడా మేడిగడ్డకు పరీక్షలు, నాన్ డిస్ట్రాక్టివ్ జియో టెక్నికల్ టెస్టులు కూడా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగుబాటు ఉందో దానికి సంబంధించి ఈ పూర్తి టెస్టులు కూడా చేస్తున్నారు అన్నట్టు కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో ఇవి ఇక